వరల్డ్ ఛానల్ వరల్డ్ టీచర్ ఛానల్ వీక్షకులకి శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు ఇస్తే మీకు మనశ్శాంతి, మాకు ప్రశాంతత. ఈ వరల్డ్ ఛానల్లో కేవలం అలౌకికమైనటువంటి విషయాలే కాకుండా లౌకికమైనటువంటి విషయాలను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. స్వాతంత్ర సమరయోధుల గురించి, ప్రస్తుతమైనటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, ఆధ్యాత్మికవేత్తల గురించి, లౌకికంగా జరిగేటువంటి విషయాల గురించి మొత్తాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో ఈరోజు మనం కన్న కూతుర్లనే నదిలో వేసి చంపినటువంటి కన్న తండ్రి, ఇది పాపమా లేకపోతే శాపమా అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు. ఎక్కడైతే వనితాంగనలు గౌరవించబడుతూ ఉంటారో ఆ దేశంలో సకాలంలో వర్షాలు పడి రైతులు ఆనందించి అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు అని చెప్పారు. కానీ ఇక్కడ జరిగేదేంటి? ఇప్పుడు రకరకాలైనటువంటి వింతలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది. ఎవరూ ఊహించినటువంటి విషయం అది. సాక్షాత్ లక్ష్మీ స్వరూపులైనటువంటి 12 సంవత్సరాల లోపే ఉన్నటువంటి తన కన్న పిల్లల్నే నదిలో బారేసి తను కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఒక పత్రికా విలేకరి, పైగా ఆయన ప్రముఖ పత్రికా విలేకరి అని తెలిసి మరీ మనోవ్యధకి గురయ్యాం అందరం కూడా. మహిళా మతలుల మీద జరిగేటువంటి అతి దారుణాలు అజ్ఞానంతోనో, మానసిక వ్యాధితోనో, క్షణిక ఆవేశంలోనో జరుగుతూ ఉన్నాయి. మానవ జాతి మనుగడకే ఇది అత్యంత ప్రమాదకరం అనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు ప్రజలు. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉందని కొందరు, ఇంకొంతమంది తన పరిస్థితికి మించినటువంటి అప్పులు చేశాడని, ఆ అప్పులు తీర్చలేమో అనే భయంతో తన పిల్లలతో పాటు తాను కూడా నదిలో దూకాడని ఇంకొంతమంది, మానసిక వ్యాధి గురయ్యాడు అని మరికొంతమంది రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. పిల్లలిద్దరూ కూడా హతాశువులయ్యారు. స్వగ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఆ విలేకరి మాత్రం బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అతనికి తగినటువంటి శిక్ష ఏంటి? కన్న పిల్లల్నే చంపినటువంటి అతనికి తగినటువంటి శిక్ష ఏంటి అని ఆలోచిస్తే రాజరాజేశ్వరి స్వరూపులైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారు అనసూయ మహాదేవి చెప్పినటువంటి విషయం ఒకటి మనకు గుర్తొస్తూ ఉంది. ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారు అనసూయ మహాదేవి, ఆమె చెప్పినటువంటి విషయం గుర్తొస్తూ ఉంది. అదేంటంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. ఇంకంతే, అదే శిక్ష వాళ్ళకి. తెలియక చేసేటువంటి వేరు, తెలిసి చేసేటువంటి వాటికి వాళ్ళు పడేటువంటి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. ఎవ్వరూ అతన్ని శిక్షించాల్సిన అవసరమే లేదు. ఇంకా నన్ను అడిగితే ఎవ్వరూ అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకు జరిగిందో జరిగింది, భగవంతుడికే ఎరుగదు. కాబట్టి అతని బ్రతికి బయటపడ్డాడు కాబట్టి ఇంకా అతని పడేటువంటి మనోవ్యధ, ఆ పశ్చాత్తాపమే దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఊర్లో అడుగుపెట్టిన తర్వాత ప్రశాంతంగా ఉండగలడా? ఉండలేడు. అంతే కదా. ప్రతి ఒక్కరూ అంటుంటారనమాట, పిల్లల్ని చంపినటువంటి తండ్రి అని. ఆ పిల్లలు ఎట్లాగూ పోయారు, అల్పాయుష్కులు అనుకుందామో, లేకపోతే కన్న తండ్రి కాలయముడే అనుకుందామో, పిల్లలిద్దరూ మరణించారు. కానీ ఈయన బయటపడ్డాడు. మంచంలో ఉన్నటువంటి భార్య
అనుక్షణం కూడా అంటూనే ఉంటుంది, కళ్ళమ్మ నీళ్లు పెట్టి బాధపడుతూనే ఉంటుంది. ఆ అప్పులు ఇచ్చినటువంటి గ్రామంలో నుండి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇచ్చిన అప్పుల సంగతి మర్చిపోతారు. అయిపోయింది, పిల్లలే పోయారు పాపం, కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి వాళ్ళు అనేటువంటి మాటలకి అతను ఎంత బాధపడతాడు. క్షణం ప్రతి క్షణం కూడా అతని యొక్క ఆత్మ అనేటువంటిది అతనికి చెప్తూ ఉంటుంది, నీ తప్పు 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 అని. కాబట్టి ఏంటంటే అటువంటి వాళ్ళని ఇంకా ఎవరం కూడా శిక్షించాల్సిన అవసరమే లేదు. ఆ పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అనేటువంటిది అవుతుంది అతనికి అనేటువంటిది ఇది. లౌకికంగా చూస్తే కన్న తండ్రే కాలయముడు. ఇక్కడ అలౌకిక పరంగా చూసినట్లయితే అల్పాయుష్కులు, వాళ్ళకి అంతవరకు ఉంది అంతే. కన్న తండ్రి చేతిలోనే పోవాలి అనేటువంటి వాళ్ళ మొహాన్ని రాసిపెట్టిండి. లలాట లిఖితాన్ రేఖాన్ పరిమాష్టం నశక్యతే, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. చివరికి మనల్ని సృష్టించినటువంటి మన తలపుర్రి మీద రాసినటువంటి రాసిన బ్రహ్మదేవుడికి కూడా ఒక్కసారి రాసిన తర్వాత అది చెరిపివేయడానికి ఆయన వల్ల కూడా కాదు. కాబట్టి వాళ్ళు అల్పాయుష్కులే ఆధ్యాత్మిక పరంగా, అలౌకిక పరంగా చూస్తే. మన పరంగా చూసినట్లయితే తండ్రే కాలయముడు అయ్యాడు ఇక్కడ. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మన ఛానల్లో వీటిని గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మనశ్శాంతితో ఉండి మమ్మల్ని కూడా మనశ్శాంతి ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కాళిదాస మహాకవి రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్నటువంటి ఇప్పుడు మానవ జీవనానికి ఉపయోగపడేటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో మానవుడు ఎలా జీవించాలి, కూతుర్ని కని పెంచిన తర్వాత వివాహం చేసిన తర్వాత ఆమెకు ఎటువంటి బుద్ధులు చెప్పాలి తల్లిదండ్రులు, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడే విధంగా ఉండాలి, భర్తను పిల్లలను ఏ విధంగా చూడాలి, సంపూర్ణమైనటువంటి స్త్రీ అనేటువంటి పదానికి ఎవరు అర్హులు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా కాళికాదేవి యొక్క వరప్రసాదుడు ఆయన కాళిదాస మహాకవి. ఆయనకి ఏమైనా కానీ సందేహం వచ్చినట్లయితే అమ్మవారిని ప్రార్థిస్తారు కాళికామాతని. ఆమె చెప్తూ ఉంటుంది, ఈయన చెప్తూ ఉంటాడు అంతే. భోజ మహారాజు దగ్గర, విక్రమార్కుడు దగ్గర వాళ్ళ ఆస్థాన కవీశ్వరుడు ఆయన కాళిదాస మహాకవి. అటువంటి మహాత్ముడు చెప్పినటువంటి అభిజ్ఞాన శాకుంతలం, దానిలో ఉన్నటువంటి శ్లోక చతుష్టయం 4 శ్లోకాల్లో చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.